కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ మనల్ని మోసం చేస్తున్నాయి. ఎలా అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ఉదాహరణకి నేను ఆ పేరు చెప్పను, XYZ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అని ఒకటి ఉంది. అందులో నుంచి మనలాగే మిడిల్ క్లాస్ వ్యక్తులు వెళ్ళి ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఏదో చాలా మెడికల్ అర్జెంట్ అవసరం ఉండి మనం హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. మనం సడన్గా హాస్పిటల్, మన భార్య పిల్లలు మనల్ని హాస్పిటల్ తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ కార్డు చూపించమంటారు, ఆ కార్డు చూపిస్తారు. చూపించిన తర్వాత టక కంప్యూటర్లో కొట్టేస్తారు. కొట్టేసి ఓకే అండి మీరు జాయిన్ చేసేయండి, కానీ ఒక చిన్న ప్రాబ్లం అండి, ఇన్సూరెన్స్ మీకు డబ్బులు వస్తాయి కానీ క్లెయిమ్ చేసుకోవాలి, ఇప్పుడు మీరు ముందుగా కట్టాలి అని అంటే ఒక్కసారిగా ఆ భార్య పిల్లలు, వాళ్ళ హస్బెండ్ అయితే హస్బెండ్, తండ్రి అయితే తండ్రిని అడ్మిట్ చేసినప్పుడు జోబులో డబ్బులు మధ్య తరగతి వాళ్ళకి డబ్బులు ఎక్కడున్నాయండి? జోబులో డబ్బులు ఎలా ఆడతాయి? వాళ్ళకి ఆడవు. వాళ్ళు డబ్బులు ఆ టైంలో ఎక్కడి నుంచి అరేంజ్ చేస్తారు? మరి ఇన్సూరెన్స్ కట్టిద్ది దేనికి? క్యాష్ ఫ్రీ, ₹1 కట్టక్కర్లేదు అని ఒక లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ ఇస్తారు. మరి ఆ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు క్యాష్ ఫ్రీ తీసుకోవాలి కదా. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ చేస్తున్నాయి, కానీ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్లో క్యాష్ ఫ్రీ లేదండి, మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడుకోండి అని హాస్పిటల్ స్ట్రైట్గా ఆ పేషెంట్, అడ్మిట్ అయిన పేషెంట్తో మాట్లాడితే వాళ్ళు బంగారాలు అమ్ముకోనో, సొమ్ములు అమ్ముకోనో, అప్పులు చేసో, తల తాకట్టు పెట్టో బయట నుంచి డబ్బులు తెచ్చి వాళ్ళు హాస్పిటల్లో కట్టాల్సి